నువ్వు ఈ పనికి వెళ్ళండి పని మనిషి కోసం నిన్న రాత్రి నాతో గొడవ పడతావా? అయినా ఇంత జరిగితే నువ్వు కేవలం మెసేజ్ పెడతావా? కాల్ కూడా చేయవా? కాల్ ధైర్య అలాంటిదేం లేదు. నేను నిన్న రాత్రి ప్రతాప్ సార్కి కాల్ చేశాను, కానీ ఆయన ఫోన్ ఆఫ్ ఉంది. ల్యాండ్లైన్కి ట్రై చేశాను. పుష్ప గారు ఆయనతో మాట్లాడించడానికి ససేమిరా కుదరదన్నారు. అందుకే నేను మీకు మెసేజ్ చేశాను. ఎక్స్క్యూజెస్ ఇలా చిన్నపిల్లల్లా సంజేషులు చెప్పదు నాకు. పుష్ప నా దగ్గర ఎందుకు దాస్తుంది? నువ్వు ఇంటికి కూడా వచ్చి చెప్పండొచ్చు, కానీ లేదు, నువ్వు చెప్పవు. ఎందుకంటే నువ్వు అందరికీ తెలిసేలా చేయాలి కదా. మేము చాలా దుర్మార్గులవి, చెడ్డవాళ్ళమని. అలాగే మీరు ఎంతో మంచివారని. యూ గైస్ ఆర్ రియల్లీ కేర్. మీరు చాలా గొప్పవాళ్ళని చూపించుకోవాలి కదా. ఓకే, ఒకవేళ మీకు అలా అనిపిస్తే నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. మీరెందుకు క్షమాపణలు చెప్తున్నారు సార్? సంతోషి, చెప్పనివ్వండి సంకేత్ గారు. కాకా ప్రాణాన్ని కాపాడిన ఈయన్ని మీరు ప్రశ్నిస్తున్నారా? పుష్ప గారిని అడగొచ్చు కదా. ఆవిడ ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడలేదు కూడా. మీరు ఈయనకి కృతజ్ఞతలు చెప్పాల్సింది. నువ్వు మధ్యలో మాట్లాడద్దు, లేదంటే లేకపోతే ఏంటి? మీరంటే నాకేం భయం లేదు. సంకేత్ గారు ఇదంతా మానవత్వంతోనే చేశారు, అంతేగాని స్వార్థంతో కాదు. వచ్చినప్పటి నుంచి ఆయన మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే తప్పు నీదే. నువ్వు పారిపోయి ఉండకపోతే ఆయన నీ వెనక వచ్చేవారు కాదు, ఇలా జరిగేది కూడా కాదు. ఒకవేళ ఆయనకి ఏమైనా అయ్యుంటే? జరుగుంటే మీకేంటి నష్టం? మీ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి నష్టమో వాటిల్లేదు కదా. ఆయన బ్రతుకున్నా చనిపోయినా. చూడు, గొడవ పడ్డం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ముందు కాకాని ఇంటికి తీసుకెళ్దాం రండి. కానీ ఎక్కడికి తీసుకువెళ్ళినా వీళ్ళ నీడ కూడా పడకూడదు. కాకా ఎంత బాధపడినా కూడా వీళ్ళకేం పట్టదుగా. వాట్ యు మీన్? ఏమి పట్టదంటే? అరే ఎందుకు పట్టదంటున్నావు? అంతే, ఏమి పట్టదు మీకు. పేదవాళ్ళు బ్రతికినా చనిపోయినా మీలాంటి గొప్ప వాళ్ళకి అసలేమీ పట్టదు. మీరు బహుశా ఇక్కడికి రావటానికి కారణం ఒక నమ్మకస్తుడైన నౌకరు చేజారిపోతాడేమోనని. ధైర్య, నిన్ను ధైర్య విడిచిపెడతాను. యోన్ హాస్పిటల్, ఇది ఇల్లు కాదు. వదిలేండి సంకేత్ గారు, ఇది తప్ప ఇంకేం చేయలేరు. ఆలోచిస్తున్నారు, ఇంకా గట్టిగా నొక్కండి. నోర్మీ, లేదంటే ప్రాణం తీసేస్తా. చెప్పానుగా అంతకుమించి ఏం చేయలేరని. పేదల జీవితాలతో ఆడుకొని వాళ్ళని చంపితే అప్పుడు మీకు సంతోషంగా ఉంటుందిగా. మీ మనుషులు కాదు కదా, మా ప్రాణాలకు విలువ ఉండదుగా. ఎప్పుడైనా ఎక్కడైనా నచ్చిన చోట ప్రాణం తీయగలరు. అవును, మీ ప్రాణాలకు విలువ లేదు, కానీ ఆయన ప్రాణాలకు. ఆయన మాలానే నౌకరే కదా. ఆయన నా డాడ్. వాడి తమ్ముడు కూతురు అంటే నా మనవరాలు ఇక్కడ వంట పని చేయడానికి వచ్చింది. జనార్దన్ ఏం చెప్పాడంటే ఇక్కడ వంట చేయడానికి ఇబ్బందిగా ఉందని, అందుకే అది మీకు సహాయంగా ఉండడానికని ఇక్కడికి వచ్చింది. నేను దాన్ని చూడడానికే ఇక్కడికి వచ్చాను. నిన్నటి నుంచి అది ఇంటికి రాలేదయ్యా. ఆ అమ్మాయి ఏదో మీకు సహాయం చేస్తుంటే ఎందుకయ్యా అంత పని చెప్తారు దానికి? ఇక నీ సోదాపు. జనార్దన్ అనే పేరున్నాడు, ఎవరు లేరు. ఇక నీ మనవరాలు సంతోషి పని మనిషిగా ఇక్కడ పనిచేస్తుంది. పనిచేసినందుకు మేము జీతం ఇస్తాం. నౌకరుగా పనిచేస్తుంది ఇక్కడ. అంటే దాని అర్థం పెద్దమ్మ నాతో అబద్ధం చెప్పిందా? నేనిక్కడ నౌకరునా? సార్, అదిగా వచ్చింది నీ మనవరాలు. ఈమెను కలవడానికే కదా ఇందాక నుంచి అరుస్తున్నావు. రా, వచ్చి కలు. నానమ్మా, నువ్వేంటి ఇక్కడ?
మరి నన్ను ఏం చేయమంటావే? నీ దగ్గర నుంచి ఫోన్ రాలేదు, ఏ కబురు తెలియలేదు. నీకు తెలుసా నేను ఎంత గాబరా పడ్డానో? అసలు రాత్రి అంతా కంటి మీద కునికే లేదనుకో. రాత్రి ఎలా గడిచిందో ఆ భగవంతుడికే తెలుసమ్మా. నానమ్మా మీరేం దిగులు పడకండి, నాకేం కాలేదు. మీకంత వివరంగా చెప్తాను. ఏం జరుగుతుంది ఇక్కడ? ముసల్ది మనవరాలు కలిసి ఏం కొత్త నాటకాలు ఆడుతున్నారు? అమ్మా మధు, ఇక్కడ ఏం జరుగుతుంది? ధైర్య, ఒకసారి నా దగ్గరికి రా. ఇలాగా అమ్మా నీకు ముందే తెలుసా నువ్విక్కడ పని మనిషివని? లేదు నానమ్మా, నాకేం తెలీదు. నేను పెదనానికేదో సహాయం చేద్దామని పనిచేస్తున్నాను. మీ నాన్నగారిని లోపలికి తీసుకెళ్ళి. కానీ అసలు ఏం జరిగింది ఇక్కడ? ఏమీ అవ్వలేదండి, వాళ్ళ స్వవిషయం. ధైర్య, రండి నాన్న, లోపలికి వెళ్దాం. తమయంత ఇంత దిగజారిపోతుందని నేను కల్లో కూడా ఊహించలేదమ్మా. అంటే అది నన్ను మోసం చేసిందన్నమాట. చాలు, ఇంక చాలు. నువ్వు నాతో బయలుదేరు, ఇంకేం మాట్లాడుకో. నానమ్మ మరి నువ్వు చెప్పేది నేను విన్నావు. నువ్వు ఇక్కడ పని మనిషిగా ఉండడం నేను చూస్తూ ఊరుకోలేను. పద, ఈ క్షణమే వెళ్ళిపోదాం. నానమ్మ ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. సంతోషి, ఏం జరుగుతుంది ఇక్కడ? తెలుసు కదా ఇక్కడ బంధువుని పిలిపించి మాట్లాడడం కుదరదని. తను మా నానమ్మ. నిన్న రాత్రంతా ఇంటికి వెళ్ళకపోవడంతో కంగారు పడ్డారు. అందుకే నన్ను కలవటానికి వచ్చారు. ఇదేగాక నేను మీకు మరొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడేమైంది? బహుశా రేపటి నుంచి నేను ఇక్కడికి రాకపోవచ్చు. వాహ్, మళ్ళీ ఇది కొత్త డ్రామానా? ఇంత పెద్ద ఘనకార్యం చేసినా నిన్ను క్షమించారు కదా, అయినా నాటకాలు ఆడుతున్నావా? చూడండి, నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. నా మనవరాలికి తెలియలేదమ్మా తనిక్కడ పని మనిషిగా చేస్తోందని. పిచ్చి పిల్ల వాళ్ళ పెదనానికి సహాయం చేస్తున్నాను అనుకుంది. ఇందులో మిమ్మల్ని తప్పు పట్టడానికి ఏం లేదమ్మా. మా ఇంటి వాళ్లే మమ్మల్ని మోసం చేశారు. వెరీ గుడ్. మళ్ళీ కొత్త కదా, దానికో డ్రామా. తప్పంతా చేసింది మీరైతే దానికి శిక్ష మేము అనుభవించాలా? మీ ప్రాబ్లం ఏంటో మీరు చూసుకోండి, కానీ పనిలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఒక్క పైసా కూడా ఇవ్వను. నేను ఇక్కడ డబ్బు కోసం పనిచేయట్లేదు మేడం. నాకు డబ్బు అవసరం లేదండి. ఒకవేళ నా తరపున ఏదైనా తప్పు జరుగుంటే నన్ను మన్నించండి. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాలని కాకాకి చెప్పండి. వెళ్ళొస్తాను మేడం. థ్యాంక్ యూ. సంతోషి వాళ్ళ పెద్దమ్మ ఫోన్ చేసింది. ఆవిడే చెప్పింది సంతోషి మళ్ళీ పనిలోకి రావడానికి సిద్ధంగా ఉందని. థ్యాంక్స్ క్రాంతిమా, మీ కారణంగానే ఆ పిల్ల తిరిగి వస్తోంది. నౌ ఐ విల్ మేక్ షూర్. ఇప్పుడిక ధైర్య ప్రతీకారం తీర్చుకునే లోపు ఆ పిల్లని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వనంతే.